ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 17 అధ్యాయం 8వ వచనం, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. మనం అనేకమైన ప్రమాదాలతో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా భయము, ఆందోళన, భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా ప్రతిసారి ఆందోళన చెందుతానే ఉంటాం. అలాంటి భయాలలో మనం ఉండిపోవద్దని ఈ వాగ్దానం దేవుడు మన ముందుకు తీసుకొచ్చారు. ఉదయం లేవగానే ఒక తలపోటుతో కూర్చుంటాం. ఎలా జరుగుతుందో, ఇవాళ నేను ఎలా ఎదుర్కొని పోతున్నానో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, శత్రువుడు నా ముందొచ్చి కూర్చొని నన్ను అపహాసిస్తా ఉన్నాడే అనే భయాలు మనకు అనేకంగా ఉంటాయి. కానీ ఈ వాగ్దానం దేవుడు నీకు అభయం ఇస్తుండు. నిన్ను ప్రతి విధమైన కష్టం నుంచి, ప్రతి విధమైన ప్రమాదం నుంచి ఆయన దాచుతా అని. ఏ శత్రువుడు కూడా ప్రవేశించలేని స్థలం ఏది అంటే ఆయన రెక్కల క్రింద దొరికిన మనకు ఆశ్రయం. చూడండి, 91 కీర్తనలో ఈ మాట గ్రంథకర్త ఇలా అంటాడు కదా, మహోన్నతుని చాటున నివసించువాడు. అది ఎటువంటి ప్రమాదకరమైన స్థితి అయినప్పటికీ, ఎంత దుఃఖపడవలసిన పరిస్థితి అయినప్పటికీ, ఎంత లాస్, ఎంత జీరో స్టేజెస్, మైనస్ స్టేజెస్కి వెళ్ళవలసిన పరిస్థితులు అయినప్పటికీ, దేవుడు వెనకాల ఆయన చాటున ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన తప్పనిసరిగా మనకు సహాయపడేవారు, మనల్ని ఆయన రెక్కల కింద ఉంచుకునేవారు. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో అనేకమైన ప్రవక్తలను ఆ రాణి చంపివేస్తూ ఉంది. ఎక్కడ చూసినా తన అధికారము, భయము తాండవిస్తూ ఉంది. కానీ ఆ సమయంలో దేవుడు మాత్రము తన ప్రజల పక్షాన, ఆ ప్రవక్తల పక్షాన ఒక ఉబద్యా వంటి వారిని సిద్ధపరిచి, వారికి ఆ స్థలములో ఎక్కడైతే వారు ఉన్నారో, ఎక్కడైతే వారు దాగి ఉన్నారో అక్కడ ఆహారమే కానీ, నీళ్ళే కానీ పంపిస్తానే ఉన్నారు. వారిని అక్కడ దేవుడు దాచాడు. కాబట్టి ఆ రాణి యొక్క అధికారం ఎంతదైనప్పటికీ, ప్రతి అడవి ఎత్తికింది, ప్రతి ప్రాంతం ఎత్తికినప్పటికీ వాళ్ళకు దొరకలే. దేవుడే వాళ్ళని దాచాడు. కాబట్టి అలాంటి అనేకమైన ప్రమాదాలు మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలియదు. 2 రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత నీ స్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయించడం మొదలు పెడతామో ఆయన మనల్ని దాచడం మొదలు పెడతాడు. ప్రతిదినం ఆయన ఆశ్రయాన్ని కోరుదాం. ప్రతిదినం ఆయన రెక్కల కింద ఉన్న దాగుచోటుని కోరుదాం. దావీదు ఆ శత్రువుల చేత పారిపోతున్నప్పుడు, నాకు ఒక సైన్యంను పంపించు ప్రభువా అంటే ఒక నిమిషాలలో వచ్చేదేమో. కానీ ఆయన సైన్యంను పంపిమని అడగలే. కానీ నీ సమీపంలో ఉండుటకు నాకు స్థలం ఇవ్వు, నీ దగ్గర ఉండుటకు నాకు స్థలం ఇవ్వు, నీవే నా దాగుచోటు అని చెప్పడానికి సిద్ధపడ్డాడు. మనం కూడా ఎక్కడో ఈ సహాయం అక్కడి నుంచి పంపు, ఇక్కడి నుంచి పంపు అని అడగవలసిన అవసరం లేదు. ప్రభువుకి అన్ని తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. ఆయనను దాటి ఏది నీ దగ్గరికి రాదు. ఏ ప్రమాదం ఈ రోజున నీకు పొంచి ఉన్నప్పటికీ దేవుడి వల్ల తన రెక్కల కింద నిన్ను దాచుతా అంటున్నారు. మనుషుల యొక్క మాటల నుంచి దాచుతా అంటున్నారు, పరిస్థితుల నుంచి దాచుతా అంటున్నారు. రండి ప్రార్థన చేసుకుందాం, ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభా, నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం ఇవ్వవా, నన్ను దాచి ఉంచవా, ఆ శత్రువు చేతిలో నుంచి నన్ను విడిపించవా అంటే ప్రభు తప్పనిసరిగా చేసేవారు. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు ఒక దాగుచోటు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా. ప్రతి ప్రమాదం నుంచి, రానున్న ప్రతి భయంకరమైన తుఫాన్ నుంచి దేవా మీరే మాత్రమే మమ్మల్ని తప్పించగలరని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.